చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు చెప్పాడు, బటన్ నొక్కితే ఏమన్నా ఓట్లు పడ్డాయని. మీ ఎన్నికలకు ముందేమో మీరు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఓదరగొట్టి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా నీకు ఆ మాత్రం ఎకనమిస్ట్, నీకు ఆ మాత్రం అవగాహన లేదా? సూపర్ 6 ఎట్లా అమలు చేయాలనేటువంటి దాని మీద నువ్వే చెప్పావు కదా, 14 లక్షల కోట్లు ఉంది, అప్పు అయిపోయింది, అయినా నేను అమలు చేస్తాను ఒక ఆయన చెప్తాడు. అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి ఒక ఆయన చెప్తాడు. నేను మధ్యలో మధ్యవర్తిగా ఉండి ఇవన్నీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇవన్నీ రికార్డ్స్. ఈరోజు ఎవరు లేదు, అందరూ మొహం తప్పి చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పినవి ఈకపోంగా ఈయనటువంటి వాటిని విన్నంగా ఈరోజు వాటన్నిటికీ మీద కూడా రకరకాలైనటువంటి పనులు, రకరకాలైనటువంటి భారం, అదనపు భారం మోపి వాటన్నిటిని కూడా ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు మాత్రం సింపుల్ దోచుకో, పంచుకో, తినుకో అనేటువంటి విధంలో ఉన్నాడు తప్ప ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటిది లేదు. అందుకనే సంక్షేమ పథకాలు నిల్ బాబు పరిపాలనలో స్కాములు ఫుల్ అన్నట్టుగా తయారైపోయింది. ఏది చూసినా సరే స్కాములకు దారి తీయడం, ఏ విధంగా నాకు అదనంగా లాభం నాకు